బాల శ్యామలాదేవి పీడీ జెడ్పీహెచ్ గర్ల్స్ మార్కపాలని వర్క్ చేస్తున్నాను. ఈరోజు మమ్మల్ని ఇక్కడ పిలిచిన సందర్భంగా మా డిఓ మేడం గారు ఇలా హైర్ అప్రిషియేషన్ అచీవ్మెంట్స్ ఏమైతే ఉన్నాయో వాళ్ళు ఇక్కడ పర్సనల్గా ప్రజెంటేషన్ ఇవ్వమని చెప్పి పిలిచారు. సో నేను మా యొక్క ఈవెంట్స్ని ప్రజెంటేషన్ చేయడానికి ఇక్కడ వచ్చాను. నేను 2019 జనవరిలో నేషనల్ మీటు గుంటూరులో జరిగినటువంటి ఆల్ ఇండియా మాస్టర్ గేమ్స్ నందు 400 మీటర్స్ సెలెక్ట్ అయ్యి అక్కడ నుంచి మలేషియా వెళ్ళాను. 400 మీటర్ ఫస్ట్ ప్లేస్ వచ్చాను. తర్వాత మలేషియా వెళ్ళి అక్కడ ఇంటర్నేషనల్ 6th ప్లేస్ సాధించాను. ఆ తర్వాత మళ్ళీ ఫిబ్రవరిలో జరిగినటువంటి ఆల్ ఇండియా మాస్టర్ గేమ్స్ హైదరాబాద్ తెలంగాణ జరిగినాయి. అక్కడ నుంచి 100 మీటర్స్ హ్యాడిల్స్ 400 మీటర్ హ్యాడిల్స్ త్రిబుల్ జంప్ నందు ఫస్ట్ ప్లేస్ సాధించి సౌత్ కొరియా వెళ్ళడం జరిగింది. సౌత్ కొరియాలో ఇప్పుడు మేము వెళ్ళడానికి గల కారణం ముందు స్టూడెంట్స్ని యూత్ని ముఖ్యంగా ఇన్స్పిరేషన్ చేయడానికి మేము 40+లో ఈ యొక్క అచీవ్మెంట్స్ సాధిస్తూ వాళ్ళ చేత కూడా చేస్తూ వాళ్ళకి ఇన్స్పిరేషన్ ఉండాలి. మేము ఈ వయసులోనే చేయగలిగినామంటే వాళ్ళు కూడా ఇంకా మమ్మల్ని చూసి చేస్తారన్న ఉద్దేశంతో హడిల్స్ అంటేనే అడ్డంకులు, ఆ అడ్డంకులు ఎదుర్కొంటూ అనేకటువంటి పరిగెడుతూ దూకుతూ అలా నిత్య జీవితం ఏ విధంగా విద్యార్థి యొక్క కష్టాలు ఏ విధంగా ఎదుర్కొంటూ వస్తున్నారో అలాగే మేము ఈ హడిల్స్ చేయడం జరిగింది. సో స్పోర్ట్స్ అంటే ఫిట్నెస్ ఈజ్ హెల్త్ ఈజ్ ప్రాపర్టీ. మన ఆరోగ్యం మనకు సిరి సంపదలు కాబట్టి అటువంటి ఆరోగ్యాన్ని కాపాడడానికి ఎంత పెద్ద అధికారి అయినా ఎంత పెద్ద స్థానంలో ఉన్నా కూడా మంచి ఆరోగ్యంగా ఉంటుంది. తన యొక్క విధుల్ని నిర్వర్తించగలరు, తన యొక్క పనిని ఏదైనా కానీ సాధించాలంటే ముందు ఆరోగ్యం ఉండాలి. సో ఆరోగ్యం కొరకు మేము ఈ ఫిజికల్ యాక్టివిటీస్ విద్యార్థులకి జిమ్నాస్టిక్స్, క్యాలస్టిక్స్, లెజిమ్స్ అటువంటి ప్రత్యేకమైన కోచింగ్ వాళ్ళకి ఇస్తూ మేము కూడా వాళ్ళతో పాటు అట్రాక్ట్ అయ్యి మేము వాళ్ళని ఈ విధంగా ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి నేను 2001 డిఎస్సిలో సెలెక్ట్ అయ్యాను నేను. సో దాని ద్వారా నుంచి 2017 మళ్ళీ ఫిజికల్ డైరెక్టర్గా ప్రమోషన్ ఇచ్చాను. ఇక్కడ బాయ్స్ స్కూల్ ఒక 5 years చేశాను. జెడ్పీహెచ్ గర్ల్స్ మార్కాపురం బాయ్స్లో ఫస్ట్ అపాయింట్మెంట్ వచ్చేసి జెడ్పీహెచ్ గర్ల్స్ మార్కాపురం నందు 11 years పనిచేసి ట్రాన్స్ఫర్ అయ్యి బాయ్స్ స్కూల్కి వెళ్ళాను. అక్కడ నుంచి మళ్ళీ ప్రమోషన్ తీసుకొని అదే స్కూల్లో మళ్ళీ దాదాపు 23 years మార్కాపురం నందు పనిచేయచ్చు. మీరు పిల్లల్ని అంటే స్పోర్ట్స్ పరంగా తయారు చేస్తూ మీరు కూడా మంచి క్రీడాకారి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో వచ్చేటువంటి అది ఏ విధంగా కన్సల్ట్ చేస్తున్నారు? నేను కూడా అంటే నేను నేషనల్స్ వెళ్ళినప్పుడు నాకు డిస్ట్రిక్ట్ ర్యాంక్ ఇచ్చింది. అంటే ఒక పిల్లవాడికి విద్యార్థికి దెబ్బ తగిలితే నాకు భయం అని నేను పోకూడదు అని భయపడకూడదు. ఎన్నో అడ్డంకులు ఎదుర్కొని పోవాల్సిన ఒక పరిస్థితి ఉంది. కాబట్టి నేను చేయి ఒక 4 రోజులు కట్టుకొని స్కూల్కి వెళ్ళాను. నా స్టూడెంట్స్ ఇక మేడం గారు నన్ను చూసి దెబ్బ తగిలినా కూడా వచ్చి ఆడుతున్నారు అన్న ఇన్స్పిరేషన్ ఉంటుంది. మేడం గారు దూకంగా మేమెందుకు దొక్కకూడదు అన్నటువంటి భావన కలిగించడానికి వాళ్ళ ప్రేరణ తీసుకురావడం వరకు మేము కూడా స్టూడెంట్స్తో పాటు ఈ అచీవ్మెంట్ చేయడం జరిగింది. మాకు స్కూల్కి మొత్తం ఒక టోటల్ వచ్చి 11 వెళ్ళాను. సో మా స్కూల్ చిన్న గ్రౌండ్ ఉంది, ఎక్కువ లేదు. సో ఆ తక్కువలో మనం ఏమైతే చేయగలమో ఆ తక్కువనే చేసి నాలాగనే హడిల్స్ స్టేట్ స్థాయి దాకా ఒక 4 తీసుకుపోయాము. అలాగే జిమ్నాస్టిక్స్ ఒక 10 మందిని ఇప్పుడు మన స్టేట్ మీటింగ్ సెలెక్ట్ చేసి తీసుకొని వెళ్ళాము. ఏమైతే ఉన్నాయి ఫిజికల్ పరంగా ఈ కరోనా సమయంలో కూడా మేము ప్రత్యేకమైనటువంటి ఛానల్ పెట్టి హాలిడేస్లో కూడా విద్యార్థి ఖాళీగా ఉండకుండా ఫిజికల్ యాక్టివిటీస్లో మంచిగా ఉండాలని చెప్పేసి హెల్త్ కొరకు మేము జిమ్నాస్టిక్స్, యోగా, ఇవి లెజిమ్స్, వ్యాన్స్ ఎక్సర్సైజ్ ఇవన్నీ కూడా వాళ్ళకి తరఫీదు ఇవ్వడం జరుగుతుంది. అసలు నేను రైటర్గా సింగర్గా మంచిగా పాటలు రాస్తున్నాను. అంటే ఒక ఇంటర్నేషనల్ అచీవ్మెంట్సే కాకుండా నాకు పర్సనల్గా కూడా ఒక రైటర్గా ఇప్పుడు ఒక కళ్ళ ముందు మన చదివిన విద్యార్థులు ఏ విధంగా అయితే నిత్యం వాళ్ళ యొక్క ఇప్పుడు చెప్పినట్టు హడిల్స్ చెప్పినట్టు వాళ్ళ యొక్క సమస్యలు ఏ విధంగా ఎదుర్కొంటారో అలాంటి ఇప్పుడు ఈతలకు పోయినప్పుడు ప్రేమించలేదని వాళ్ళని చంపటము, ఫెయిల్ అయినని చెప్పి తల్లిదండ్రులు వాళ్ళని మందలించని చెప్పేసి సూసైడ్ చేసుకోవటము, ఇక రకరకాలుగా ఆర్ఎస్ చేయటము, ఆ విధంగా ఉండకుండా వాళ్ళకి అవేర్నెస్ తీసుకురావడం కోసం నేను స్వయంగా పాట రాసి ఒక లైఫ్ స్కిల్స్లో భాగంగా చేయడం జరుగుతుంది. విద్యార్థులారా మీరు చెడు నడతలు నడవద్దు, యువకులారా మీరు తప్పుదారి పట్టొద్దు. విద్యార్థులారా మీరు చెడు నడతలు నడవద్దు, యువకులారా మీరు తప్పుదారి పట్టొద్దు. తప్పుదారి పట్టారంటే చీకటవును మీ బ్రతుకు, తప్పుదారి